వెల్కమ్ టు వైల్డ్ వ్యూస్. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలయ్య బాబు గారి న్యూ సినిమా డాకు మహారాజా సాంగ్ అయితే ఫుల్ వైరల్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో బాలయ్య బాబు గారి చేత వేయించిన స్టెప్లు కావచ్చు, ఇవన్నీ బాలయ్య బాబు అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారనమాట. సో బాలయ్య బాబు గారి అభిమాని ఇంకొకళ్ళు ఉన్నారు మనతోటి. సో అడుగుదాం ఈ సాంగ్ గురించి కావచ్చు, సినిమా గురించి. నెక్స్ట్ ఇంకొద్ది రోజులు అయితే మన ముందుకైతే రాబోతుంది. సో నమస్తే మేడం, ఎట్లుంది సాంగ్? చూసారా? చూశాను. ఎట్లుంది సాంగ్? ఎట్లుంది? బాగుంది కదా. ఎక్కడక్కడ తప్పుగా ఎక్కడ కనపడిందని అలా మాట్లాడుతున్నారు. ఈ అభిమానులు ఎందుకు ఇలా పిచ్చితనంలో ఉంటున్నారు? ఇప్పుడు చానాళ్ళ తర్వాత, మరి కొన్నాళ్ళు బ్రేక్ తర్వాత బాలకృష్ణ గారు ఇటువంటి సూపర్ డూపర్ హిట్ని ఇవ్వబోతున్నారు కదా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కానీ తెలంగాణ ప్రజలకే కానీ మంచి సూపర్ డూపర్ హిట్ని ఇవ్వబోతున్నారు కదా. అటువంటప్పుడు ఇటువంటి మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు సాంగ్లో హీరోయిన్ మీద చేతులు వేసి అట్లా కొంచెం అంటే ఫైటింగ్ లాగా చేశారు. సో ఇవన్నీ ఫన్నీగా ట్రోల్స్ లాగా చేస్తున్నారు. సినిమాకి చాలా డాకు మహారాజ్ అనే ఒక మంచి వ్యక్తి పేరు పెట్టి ఇట్లా చేస్తున్నారని కూడా కామెంట్స్ కూడా వస్తున్నాయి. డాకు మహారాజ్ అనే పేరు గొప్ప వ్యక్తి పేరే, గొప్ప పేరే కాదని నేను అనట్లేదు. కానీ అది ఆ స్టెప్పులే కానీ లేకపోతే అటువంటి డాన్సులే కానీ ఇంతకు ముందర ఓల్డ్ హీరోయిన్స్ దగ్గర కూడా వేశారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే సాంప్రదాయబద్ధంగా లంగా ఓణీలు తర్వాత శారీస్లో ఉంటున్నారు కనుక ఆ స్టెప్పులు ఏమీ కనపడలేదు. ఈ అమ్మాయి కొంచెం సెక్సీగా అండ్ కొంచెం ఎక్స్పోజింగ్ ఇచ్చింది కనుక ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి, ఇప్పుడున్న యువతను బట్టి అటువంటి స్టెప్పులు, అటువంటి కాస్ట్యూమ్, అటువంటి డాన్సింగ్లో వస్తేనే యువత థియేటర్ని ఒక ఊపేస్తుంది అనమాట. యువత కూడా ఒక ఉర్రూతలు ఒక ఎనర్జీగా, ఒక ఎగ్జైట్మెంట్, ఒక ఎంజాయ్మెంట్గా థియేటర్కి పరుగులు తీస్తుంది. మరి ఈ సినిమాలో ఈ సాంగులు ఎక్కడ నచ్చలేదో ఏమో నాకైతే అర్థం కాలేదు. కానీ సాంగ్ నేను వాచ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆ సాంగ్లో వర్డ్స్ వినండి, ఆ తర్వాత స్టెప్పులు చూడండి, ఆ తర్వాత అది ఫైటింగ్ అంటారా లేకపోతే డాన్స్ అంటారా లేకపోతే ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సినిమా చూడకుండా ఫస్టే నెగిటివ్ మరి ఎలా వస్తుందో కూడా నాకు కూడా అర్థం కావడం లేదు. ఇంతకుముందు అఖండ వచ్చింది. అఖండ ఎంత సూపర్ హిట్ డూపర్ హిట్ కొట్టింది. అంతకుముందులా ఇంకా మంచి మంచి సినిమాలు చేశారు బాలకృష్ణ గారు, అవి ఎంత సూపర్ డూపర్ హిట్ కొట్టాయి. వీటితో పోల్చుకుంటే ఏదైనా ఒకటి స్టెప్లు ఇవన్నీ కొంచెం చూడడానికి అసభ్యకరంగా ఉన్నాయి. సో కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో శేఖర్ మాస్టర్, ఆయన ఒకవేళ బయటకు వస్తే బాలయ్య బాబు అభిమానులు ఆయన మీద చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయట్టు కొన్ని వీడియోలు మనం చూస్తున్నాం. వదిలిపెట్టం అన్నట్లు అంటున్నారు. ఏం చెప్తారు? లేదు, అవన్నీ ఉట్టి మాటలు. కొరియోగ్రాఫర్ ఎట్లుంది? ఇప్పుడు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గారు కూడా చాలా బాగా చేయించారు. అంటే ఈ ట్రెండ్కు తగ్గట్టుగా చేశారు. అతను ఆలోచించి ఈ ట్రెండ్లో యువత ఎలాంటి డాన్సులను కోరుతుందో, ఎటువంటి స్టెప్పులను కోరుతుందో, పోతే ఎటువంటి సినిమాలను కోరుతుందో ఆ సినిమాకి అనుగుణంగా ఆ స్టెప్పులు అలా వేయించారు. కానీ ఆ సాంగ్కి అనుగుణంగా అతను మైండ్కి ఒక హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అటువంటి స్టెప్పులు వేయించినందుకే కానీ, అటువంటి డాన్స్ చేయించినందుకే కానీ చాలా బాగా చేయించారు. అది ఆ ఏజ్లో బాలయ్య గారు చేయాల్సిన ఏజ్ కాదు. కానీ 20 ఏళ్ళు 18 ఏళ్ళు యువత చేయాల్సిన స్టెప్పుల్ని మరి ఆయన వేయించారంటే, ఆయన చేత మరి బాలకృష్ణ గారి చేత శేఖర్ మాస్టర్ వేయించారంటే సినిమా ఒక రేంజ్లో ఇరిగిపోతుందన్నమాట. దాన్ని ఏం లేదు, ఒక రేంజ్లో అలా వెళ్ళిపోయి ఇలా కంట్రీలన్నీ తిరుగుకుంటా మళ్ళీ మన ఇండియన్ కంట్రీకే వస్తుంది. అది అయితే ప్రతి సంక్రాంతికి బాలయ్య బాబు గారిదే అంటారు. సో ఈసారి మనం చూసుకుంటే రామ్ చరణ్ గారు అలానే వెంకటేష్ గారు కూడా వస్తున్నారు కదా. మరి బాలయ్య బాబు గారు వీళ్ళ పోటీలో నెగ్గుతారంటారా? వస్తారు. ముగ్గురు కూడా ఒకళ్ళని మించి ఒకళ్ళు సినిమాలు తీశారు, ఒకళ్ళని మించి ఒకళ్ళు యాక్టింగ్ చేశారు. ప్లస్ ఏంటంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు ఇప్పుడు 3 పుంజులు ఒకటేసారి దిగుతున్నాయి. ఇంత ముందర ఒక పుంజు గట్టి పుంజు దిగితే చిన్న చితక పుంజులు దిగాయి, ఎక్కడెక్కడో కొంచెం ఒక మాదిరిగా అలా గెలుచుకొని వెళ్ళిపోతూ ఉండేవి. కానీ 3 పుంజులు ఒకటే బరిలో రేపు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి అంటే పోటీగా దిగుతున్నాయి. ఏ పుంజు కూడా తగ్గేదే లేదు, ఎక్కడ ఆగేదే లేదు. ఒక రేంజ్లో ఒకళ్ళని మించి ఒకళ్ళు అలా దూసుకు వెళ్ళిపోతారనమాట. ఓకే, బాలయ్య బాబు గారి గురించి ఫైనల్గా ఏం చెప్తారు? డాకు మహారాజా మూవీ గురించి ఏం చెప్తారు? బాలయ్యో, నీ గోల నేను తట్టుకోలేనయ్యా. ఇప్పటికే చాలా అంటే గుండెల్లో ఎక్కడో మోగుతుంది నీ గోల ప్రస్తుతానికి. అంటున్నానని ఏమి అనుకోవద్దు, చాలా గోలగా ఉంది బాలయ్య. నాకైతే నిద్ర కూడా పట్టట్లేదు. ఈ వయసులో నీకు ఇదేం పోయే కాలమని మీరు అనుకోవచ్చు, కానీ నాది కూడా ఒక గోలే ప్రస్తుతానికి.
ఇక చూద్దాం ప్రస్తుతానికి ఎలా ఉంది అనేది. థియేటర్లో మన సంక్రాంతి పండగకి మన సంక్రాంతి మూవీస్ 3 రిలీజ్ అవుతున్నాయి. ఆ మూవీస్లో ఏది ఎటుపోయి ఎటు వచ్చి ఎలా హిట్ కొడుతుందో, ఎక్కడికెక్కడికి రేంజ్కి తీసుకెళ్తుందో, ఎవరి గుండెల్ని హట్ చేస్తుందో, ఎవరి కళ్ళని చెమరుస్తుందో, ఎవరి ఆనందాలను ఎంత ఎత్తు తీసుకెళ్తుందో, ఎక్కడికెక్కడికి తీసుకెళ్తుందో మొత్తం కలిపి ఒక రేంజ్లో ప్రేక్షకులు చాలా వెతుకుంటున్నారు. ఎక్కడుందా మా హీరో సినిమా, ఎప్పుడు వస్తుందా మా చరణ్ బాబు సినిమా, ఎక్కడ వస్తుందా మా వెంకటేష్ బాబు సినిమా, మా బాలయ్య సినిమా ఎక్కడుందా అని ఎవరి అభిమానులు వాళ్ళ కోసం, వాళ్ళ మూవీస్ కోసం చాలా తహతహలాడుతున్నారు. వస్తారు కొంచెం. బాలయ్య బాబు గారి అభిమాని కాబట్టి ఫైనల్గా బాలయ్య బాబు గారి డైలాగ్తో ఎండ్ చేసేయండి. డైలాగ్ బాలయ్య బాబు గారి డైలాగ్. దబిడి దిబిడే సంక్రాంతికి సంక్రాంతికి వచ్చే ఈ బాలకృష్ణ గారి మూవీ ఒక రేంజ్లో దబిడి దిబిడే వాయించుకుంటూ అలా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ బ్రదర్. ప్రస్తుతం బాలయ్య బాబు గారి సాంగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది కదా, అంటే కొంచెం చూడడానికి కూడా అసభ్యకరంగా ఉంది అంటున్నారు. సో ఏం చెప్తావు, నీకు ఎట్లా అనిపిస్తుంది అభిమానిగా నాకైతే బాగానే ఉంది. అనేవాళ్ళు అంటూ ఉంటారు, అనేవాళ్ళు వచ్చి చేయమను, వాళ్ళు వచ్చి స్టెప్స్ చేయమను, వచ్చి కొరియోగ్రఫీ చేయమను, చేత కాదు మాటే కదా అంటారు. సో అవన్నీ పట్టించుకోకూడదు. సో ఇప్పుడు జనరేషను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోనే అడ్డమైన బూతులు తిడుతుంటేనే లైక్లు షేర్లు కొడుతున్నారు. అలాంటిది దానికంటే ఇది పర్లా సాంగ్ చాలా బాగుంది. అందులో బాలయ్య బాబు గారు అలాంటి విజువల్, అలాంటి స్టెప్స్ అక్కడక్కడ చెయ్యటం, అంటే వాళ్ళ నాన్నగారి గుర్తు రావటం మాకు ఆ సాంగ్తో చాలా బాగుంది. అంటే 17 సంవత్సరాల కుర్రోడు వేసినట్టు వేసాడు స్టెప్స్. అయితే ఆ బాలయ్య బాబు అంటే అసలు ముందు మేము నమ్మలా, కానీ బాలయ్య బాబు చాలా కష్టపడ్డాడు ఈ సాంగ్లో, చాలా బాగుంది. సో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాంగ్లో ఇప్పుడు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గారు ఉన్నారు కదా, సో బాలయ్య బాబు గారి చేత ఇలాంటి స్టెప్లు వేయించినందుకు అభిమానులు చాలా ఫైర్ అవుతున్నారు అంటున్నారు. ఎందుకంటే కొంచెం చూడడానికి అసభ్యంగా ఉన్నాయి స్టెప్లు, అక్కడక్కడ చేతులు వేయటం ఇవన్నీ చెప్తున్నారు. ఏం చెప్తారు? అదేం లేదు భయ్య, ఆ పాట బట్టి ఆయన చేశారు. సో పాట తగ్గట్టే అలా చూడడం తప్ప వేరే బ్యాడ్గా అయితే ఏం చూడమాకండి. బాలయ్య బాబు గారికి అయితే ఆ పాట తగ్గట్టు కరెక్ట్గా చేశారు. కొరియోగ్రఫీ కూడా బాగుంది, సాంగ్ కూడా చాలా బాగుంది. అది ఓకే. అయితే ప్రతి సంక్రాంతి బాలయ్య బాబు గారిది అంటారు కదా, సో ఈసారి మరి పోటా పోటీ మీద 3 సినిమాలు వస్తున్నాయి పెద్దవి. సో దీంట్లో మళ్ళీ బాలయ్య బాబు గారు పైచే అవుతుందంటారు. 3 సినిమాలు హిట్ అయితే అని నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా కదా. ఈ పండగకు 3 సినిమాలు హిట్. ఇటు వెంకటేష్ గారిది వచ్చి ఫ్యామిలీ, సో ఆడియన్స్ ఆల్రెడీ చూసేస్తారు. రామ్ చరణ్ గారు చెప్పక్కర్లా, యాక్షన్ అన్నీ ఆల్మోస్ట్ ఉంది. ఇది కూడా కొంచెం వెరైటీ కంటెంట్ ఉంది కాబట్టి ఇది కూడా సక్సెస్. 3 సినిమాలు హిట్ పండగకి. సో ఫైనల్గా బాలయ్య బాబు గారి డైలాగ్ ఎండ్ చేస్తావా? బాలయ్య బాబు గారిది ఇంకా ఎండింగ్ ఏమి ఉండదు, ఇంకా బాలయ్య బాబు అంటే బాలయ్య బాబు, ఇంకా అంతే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో అన్న, ఇప్పుడు డాకు మహారాజాలో బాలయ్య బాబు గారితో సాంగ్ రిలీజ్ అయింది కదా, సో దాని మీద చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అనమాట. సాంగ్ చాలా అసభ్యకరంగా ఉంది. సో నీకు ఎలా అనిపిస్తుంది? అసభ్యకరంగా అంటే యూత్కి కావాల్సినట్టు ఉంది. మీరు అసభ్యకరం అంటే మేము ఒప్పుకోం, అది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే చాలా ఎక్స్పోజ్డ్గా ఉంది, చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. దబిడి మొత్తం కూడా అందరినీ కూడా దబిడి చేసింది. అమ్మాయి పేరేంటి, ఒరసే ఏదో ఉంది సంథింగ్, రోడ్ ఏదో ఒకటిలే. కానీ ఆ అమ్మాయి వాడికి చాలా అంటే చాలా ఫిజిక్, మంచి గ్లామరస్, మంచి బాడీ స్ట్రక్చర్ ఉంది కాబట్టి యూత్కి నచ్చుద్ది. మరి ఇంకా ఎవరన్నా ఓల్డ్ పీపుల్స్కి ఎవరికన్నా నచ్చలేక ట్రోల్ చేస్తున్నారేమో, కానీ అందరికి కూడా నచ్చేదే. బాలయ్య సరసాన అసలు ఆ స్టెప్ చూసారు, ఒక స్టెప్ అమ్మాయి వంగినప్పుడు మనవాడు పెట్టుకుని టపటపలు ఆగుతూ ఉంటే బా ఊరుకోడా, మరి భలే మాట్లాడతారులే మీరు. అప్పుడేమో ఊ అంటావా అందరికి నచ్చింది, ఇది నచ్చదా మీకు? అది తప్పు, అది అలా మాట్లాడద్దు. ఎస్ అది అలా నందమూరి ఫ్యామిలీలోనే ఉన్నట్టుంది ఆ టచింగ్ అనేది. కాబట్టి మళ్ళీ ఇక్కడ టచ్ అయింది. అందరూ కూడా ఎక్స్పెషల్లీ ఒక మాటలో చెప్పాలంటే దీనికి ఎందుకు పోయా ఇది అసభ్యకరంగా ఉండడానికి ఏముంది దాంట్లో, చక్కగా నీట్గానే ఉంది. మొన్న వచ్చిన ఊ అంటావా కంటే బెటర్ దన్నే కదా ఇది. మరి అంతకన్నా ఎక్స్పోజ్డ్ సాంగ్స్ చాలా ఉన్నాయి, చాలా ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి, వాటిని ఖండించండి ముందు. ప్రతి సంక్రాంతికి బాలయ్య బాబు గారిది అంటారు కదా, అయితే ఇప్పుడు గేమ్ చేంజర్తో రామ్ చరణ్ గారు వస్తున్నారు. అయితే గేమ్ చేంజర్ ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆలోచన చేంజ్ అయింది అంటున్నారు. ఏం చెప్తావు? చేంజ్ అయిపోయింది, నిజమే ఇది శంకర సంక్రాంతి, ఇది శంకర సంక్రాంతి, ఇది గేమ్ సంక్రాంతి, అందరి సంక్రాంతి కాదు, ఇది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ శంకర సంక్రాంతి. ఖచ్చితంగా శంకర్ గారు ఆకలి మీద ఉన్నాడో అందరం కూడా మింగేస్తాడో, దీంట్లో ఎటువంటి తిరుగులేదు. రచ్చరచ్చ ఈసారి.
ఏం చెప్తారన్న బాలయ్య ఫ్యాన్స్కి బాలయ్య బాబు గారి డైలాగ్ తోటి ఫైనల్గా ఈ సంక్రాంతి? బాలయ్య బాబు గారికి ఇప్పుడు బాలయ్య బాబు గారిని నేను తక్కువ చేయట్లేదు, కానీ బాలయ్య బాబు గారు నెంబర్ 1 హీరోవే. ఆయనకుండే వేరియేషన్ ఆయనకుండే, ఆయనకుండే ఫ్యాన్ బేస్ ఆయనకు ఉంది. అర్థమైందా? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కంటెంట్ ఎవరిదైతే సింక్ అవుద్దో జనాలకి వాళ్ళ వైపు అందరూ కూడా వెళ్ళిపోతారు భయ్య. అందులో మటుకు ఎటువంటి డౌట్ లేదు. శేఖర్ మాస్టర్ గారు ఆ స్టెప్ వేయించింది బాలకృష్ణ గారి కోసమా, అప్పటి కోసమా, లేకపోతే ప్రజల కోసమా, ఆయన ఫ్యాన్స్ కోసమా? మాలాంటి యూత్ కోసం మాలాంటి యూత్ కోసం ఆయన అలాంటి స్టెప్పులు వేయాలి. శేఖర్ మాస్టర్ చల్లగా ఉండాలి, మరిన్ని స్టెప్పులతో మమ్మల్ని ఊపేయాలి. శేఖర్ మాస్టర్ ఫైర్ అవుతున్నారు, ఆయన కొట్టాలి, ఆయన సంథింగ్ ఏదో అంటున్నారు. ఎందుకు సార్ దానికి కూడా కొట్టేస్తారా మీరు? తొడ కనిపిడితే కొట్టేస్తారా, లేకపోతే ఒక స్టెప్ మీద చెయ్యేసి ఇలా ఇలా నొక్కితే కొట్టేస్తారా? ఇది టూ మచ్. మీకు ఏమనిపించింది ఫస్ట్? నాకు బాగుంది. నాకైతే చాలా గుండెల్లో గిటార్ మోగింది నిజంగా. మంచి మంచి స్టెప్లు అయ్యా, దానికి ఎందుకు అబ్జెక్షన్స్ నాకు అర్థం కాదు. స్టెప్పులతో గేమ్ చేంజ్ బీట్ అవ్వచ్చు అంటారు. బీట్ అవ్వచ్చు, స్టెప్పుల్లో అయితే బీట్ అవ్వచ్చు. సినిమాలో చేయొచ్చు అనుకుంటున్నారు? ఏది డాకు అయితే కలెక్షన్స్ నేను చెప్పలేను భయ్య. అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే నాకు తెలిసి ఒక 100 crores అలా. అన్ప్రెడిక్టబుల్. ఎస్, నిజంగా ఈ సీజన్ మొత్తం కూడా గేమ్ చేంజర్, అన్ప్రెడిక్టబుల్. ఓ పక్కన మరి డాకు మహారాజ్ అలానే గేమ్ చేంజర్ ఇంత పెద్ద సినిమాలు ఉన్నాయి, మళ్ళీ వెంకటేష్ గారిది. ఈ పోటీలో వెంకటేష్ గారు తట్టుకోగలుగుతారంటారా? వెంకటేష్తోనే భయం ఉంది ఇప్పుడు అందరికి. ఎవరికి కూడా అంటే బాలయ్య వెర్షన్ వేరే. ఆయన తొడగొట్టినా చూస్తారో, మేసం మెలేసినా చూస్తారో, ఆయన డైలాగ్ చెప్పినా వాటి కోసం వెళ్తారు. కానీ ఒక్క వెంకటేష్తోనే భయంగా ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఏడిపించేస్తాడో, లేకపోతే అందరిని నవ్విచ్చేస్తాడో, అందరు లాగేసుకుంటాడు. ఈ ఐస్కి అంత శక్తి ఎక్కువగా కూడా వెంకటేష్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఒక్క వెంకటేష్కి నేను కొంచెం డౌట్, నాకు కొంచెం భయం వేస్తుంది వెంకటేష్ది. కాకపోతే ఆల్రెడీ రమణ గోగుల్ గారు పాడిన పాట వైరల్ అయిపోలా, గోదావరి గట్టు మీద, అలాంటి సాంగ్స్ మొత్తం కూడా సినిమా మొత్తం చూస్తుంటే ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. ఫ్యామిలీ డ్రామా కదా, అదొక్కటే కొంచెం నాకు ఈ గేమ్ చేంజర్ రిలీజ్ ముందే వస్తుంది ఏంట్రా బాబు అని కొంచెం టెన్షన్ ఉంది. ఏదేమైనప్పటికీ శంకర్ మట్టికి తలుచుకున్నాడంటే అన్నిటిని కూడా పడుకోబెట్టేస్తాడు. అది మట్టికి మనకు తెలిసిందే. నాకు తెలిసి ఆ ట్రైలర్ చూసినప్పుడే నాకు అనిపించేసింది ఇంకా ఈసారి సంక్రాంతి అని, శంకర్దే ఈ సంక్రాంతి అని ఖచ్చితంగా ఫిక్స్ అయిపోవచ్చు. ఓకే, ఫైనల్గా మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? కాదు, మీరు ఎలా ఇరికిస్తారంటే ఎవరు, నేనైతే ఖచ్చితంగా యూత్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ చరణ్ గురించి కొంచెం ఆశ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీని ఇప్పుడు లేపే వ్యక్తులు కాబట్టి. ఆల్రెడీ లేపి ఉన్నారు ఇలా, ఎవరో బాలయ్య గారు, వెంకటేష్ గారు ఒక స్థాయి తీసుకొచ్చారా లేదా? వాళ్ళు ఇంకా చాలు, ఇంకా యంగర్స్ పైకి తీసుకెళ్ళేది. అవునా? ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఉన్నాడు, మొత్తం గ్లోబ్ అంతా కూడా ఆయన ఇంకా చూడాలంటే ఇండస్ట్రీ అంతా కూడా మన ఇండస్ట్రీని బయట ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏళ్ళ వల్ల అవుద్ది, యూత్ వల్ల అవుద్ది. కాబట్టి యూత్ని ఎంకరేజ్ చేయడానికి నేను ముందుంటా. నేను కూడా ఒక యూత్ లాగా. ఊరుకో బ్రో, బాలయ్య ఓకే యూత్. అవును, అది దబిడి దిబిడి కదా, దబిడి దిబిడి మామూలుగా లేదు. నిజంగా స్టెప్ మామూలుగా లేదు బ్రో. అక్కడ పట్టుకొని అబ్బా స్టెప్ ఈ వయసులో ఏంటి బ్రో ఇది? మరి శేఖర్ మాస్టర్ నాటియా? ఓకే అన్న, థ్యాంక్ యూ.